ఏమేమి నెంబర్లు ఇచ్చినట్టు చెప్పండి, మళ్ళీ రీస్టార్ట్ చేసిన వస్తున్నదే. రైట్ చెప్పు. క్వశ్చన్ నెంబర్లు ఏమేమి ఇచ్చినట్టు చెప్పండి రా. క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది? ఇంకోటి వేరే మెథడ్ చేద్దాం. 13 చెప్పండి. 165 165 176 385 495. ఇక్కడ చూడండి వీటి యొక్క ఎల్సిఎమే కదా కే అనేది, ఎల్సిఎమే కదా. నార్మల్గా వీటిని చూడండి నేను ఏం చేశాను అంటే దీన్ని నార్మల్గా అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాద్దాం. ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాయండి. 5 × 15 5 × 15 నెక్స్ట్ 11 × 33 అంటే ఇది ఏమవుతుంది 3 × 5 × 11 అంతేనా. దీన్ని ఏమన్నా రాయొచ్చు 2తో రాస్తారా? 11తో రాయండి. 11 ఒక అట్లా 11 నెక్స్ట్ 11 ఆరులా అంతే కదా. సో 2 నెంబర్ 16 2 4 8 2 2. సో అంటే 2 × 4 × 11. దీన్ని ఏమన్నా రాయొచ్చు 5తో రాయొచ్చు 11తో రాయొచ్చు. ఇది కూడా అన్ని చెప్పండి. 11 × 33 11 × 5 35 5 వేల 30 అంటే 5 × 7 × 11. ఇది కూడా 11తోనే పోతా కదా. 5 × 9 45 అంటే 3 ముళ్ళ చెప్పండి. 3² × 5 × 11 ఈ విధంగా రాయచ్చా. ఇప్పుడు వీటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ చెప్పండి. అంతే కదా, సింపుల్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనుకుంటే అయిపోయి కదా. చెప్పండి ఎల్సిఎం ఏముంటుంది, ఎల్సిఎం ఏమొస్తుంది చెప్పండి. అన్నిటిలోన ఉండేది 3 కామన్ ఉండదు. ఫస్ట్ 3 చూస్తారు. 3 గురించి మాట్లాడుతున్నారా మీరు? దీంట్లో లేదు, ఒక దీంట్లో లేదు, దీంట్లో 3 గురించి మాట్లాడుతున్నారు. సో 3² రాయాల. ఇంకా 5 గురించి మాట్లాడుతున్నావా? ఒక 5 ఇది అవసరం లేదు. చూడండి ఇక్కడ 5 ఉండదు, ఇక్కడ కూడా 5 ఉండదు, ఇక్కడ కూడా ఓన్లీ 5 ఉండదు కాబట్టి 5. నెక్స్ట్ 5 గురించి చూసి పెట్టేసి నెక్స్ట్ 11 గురించి మాట్లాడతారా? ఇక్కడ 11 ఇక్కడ అన్నింటిలో ఓన్లీ 11 మాత్రమే కదా ఉండేది. సో మనకి 11 అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఏముండదు 2 × 4 ఇంకా 7. ఇదే ఎల్సిఎం. వాడు ఏమేమి చేస్తున్నాడంట ఎల్సిఎంని ఎంతో భాగిస్తున్నాడంట హెచ్సిఎఫ్తో భాగిస్తున్నాడంట. అంతే కదా, ఎంతో భాగిస్తున్నాడు హెచ్సిఎఫ్. ఇప్పుడు చెప్పండి కామన్ నెంబర్స్ హెచ్సిఎఫ్ ఏమొస్తుంది చెప్పండి. కామన్ నెంబర్స్ ఎటు ఉన్నాయి దీంట్లోన 3 ఉండదు, ఈడ 11 మాత్రమే ఉండదు. ఇంకా అంతేనా, ఏ కామన్ నెంబర్ లేదు. ఇప్పుడు చెప్పండి ఎల్సిఎంని ఏమిటితో భాగించాలంట హెచ్సిఎఫ్తో భాగించాలంట. భాగించిన తర్వాత ఏమొస్తుందంట మనకి భాగఫలం వస్తుందంట. ఏమొస్తుందంటే భాగఫలము పి వస్తుందంట. ఏమొస్తుందంట పి వస్తుందంట. అంటే ఇక్కడ చూడండి 11 అనేది వస్తుందనే లేదా. మనకి ఇక్కడ ఏమి 3 × 9 9 5 45 × 2 × 4 అంటే 16 ఏళ్ళ 212 కదా. ఎంత చెప్పండి ఆన్సర్ చేసి ఆన్సర్ చెప్పండి. చెప్పాలి తొందరగా. క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది 5040నా? రైట్ 5040. ఎన్నో క్వశ్చన్ నెంబర్ ఎంత ఇది 30నా? రైట్ 30 క్వశ్చన్ నెంబర్. ఎందుకు అది ఇది ఎందుకు వాడడం, డైరెక్ట్ నార్మల్ మెథడ్ చేసేది బెటర్ కదా. ఫార్ములా ఎందుకు వాడడం అంతే కదా. ఎల్సిఎంని హెచ్సిఎఫ్తో భాగించినప్పుడు సింపుల్. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముండదు. అన్నిట్లో నుంచి 11 కామన్ తీసి పడేసి అయిపోయి కదా ఆన్సర్ వచ్చేస్తుంది అంటారా. అట్లా కూడా చేయొచ్చు. అంటే మనకి మీకు 11 ఉండే కామన్ అన్ని నెంబర్లు 11తో బాగా చేసేస్తే రైట్. చూడండి నెక్స్ట్ ఏముండదురా 31. 2 సంఖ్యలు ఇచ్చినాడు, వాటి యొక్క కసాబు గసాబా ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటున్నాడు రా. 2 సంఖ్యలు అంటే ఏటేటి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ ఎంత 31. క్వశ్చన్ నెంబర్ 31. చూడండి 2 సంఖ్యలు ఏమేమి ఉన్నాయి 28 and 42 రైటా. వీటి యొక్క ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ఇది ఏ నిష్పత్తిలో ఉంటుందని క్వశ్చన్ అడుగుతున్నాడు. అంతేనా. ఇప్పుడు చెప్పండి ఇవి చిన్న నెంబర్లే కదా, మనం చేయాల్సిన అవసరం ఏముండదు. చెప్పండి వీటికి ఎల్సిఎం కనుక్కోండి, హెచ్సిఎఫ్ కనుక్కోండి. ఒక పక్క ఎల్సిఎం రాయండి, ఇంకోసారి హెచ్సిఎఫ్ రాయండి. అంతేనా లేదా. మీకు ఆన్సర్ వచ్చి చూస్తుంది. హోంవర్క్ చేసుకోండి లెక్క చేయాలా. చెప్పండి అప్ప ఎల్సిఎం ఎంత చెప్పండి. రెండోటికి ఎల్సిఎం ఎట్లా కనుక్కుంటారు చెప్తారు చెప్పరు. ఎల్సిఎం ఎట్లా చెప్తారు చెప్పండి. మరి మీకు ఇప్పుడు మరి ఇది చేయాలా. మీకు బాగా మదం ఎక్కేది మీకు అంతేనా. అంటే 2² × 7 ఇక్కడ 2 × 3 × 7. చెప్పండి ఎల్సిఎం ఏమవుతుందా. ఎల్సిఎం రెండోట్ల కామన్ ఉండే కదా 2² × 7 ఇది ఎల్సిఎం. హెచ్ఎఫ్ అయితే కామన్ ఉండేటివి తక్కువ టర్మ్స్ ఉండాలి, కామన్ ఉండేటివి ఏముండదు. ఇది ఇంకా 3 కూడా వస్తుంది ఇక్కడ ఎల్సిఎంకి. ఇది ఎల్సిఎం. హెచ్సిఎఫ్ ఏమొస్తుంది చెప్పండి. కామన్ టర్మ్స్ ఏముంటాయి 2 అంటే స్మాల్ పవర్ తీసుకోవాలి. నెక్స్ట్ 7
అంతేనా? ఈ రెండింటికి ఏం కనుక్కోవాలంట? రేషియో కనుక్కోవాలంటే అదే 7 7 క్యాన్సలా, ఇక్కడ 2 ఇది ఒక 2 క్యాన్సలా, ఇక్కడ ఏం మిగిలేదు 2 ముళ్ళ, ఇక్కడ ఇంకేం మిగులుతుంది 1 అంతే. సో మనకి 6:1 రైట్. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 31. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. 2 సంఖ్యల యొక్క నిష్పత్తి 4:5 అంటే వాటి యొక్క కసాగు 120 అయితే ఆ సంఖ్యలు మీకు ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ చెప్పిన ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ చూసే నీకు అర్థమవుతాయి. ఎల్సిఎం 120 అంట. ఎల్సిఎం ఏమంటున్నాడు? 120 అంట. ఆ సంఖ్యలు ఏ రేషియోలు ఉన్నాయంట? ఏమి రేషియోలు ఉన్నాయంట? 4:2 2:3 4:5 రైట్ 4:5 అంటే చూడండి 4:5. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ 4తో కొట్లు కొట్టాలి. ఏమితో కొట్లు కొట్టాలి? దీన్ని 4తో కొట్టండి. 4 ముళ్ళ. నెక్స్ట్ ఏమితో కొట్టాలా? సో మనకి ఏం మిగిలిన నెంబరు 6. 6ని 2 అర్థం చేసి 6 4 6 5 ఆ నెంబర్లు ఏమని అడిగిందంటే 24 30 ఆ నెంబర్లు ఏమని అడిగిండేది రైట్. ఇంతకుముందు చెప్పినాడు కదా మనకి ప్రొసీజర్ రైట్. 2 సంఖ్యల యొక్క కసాగి చేసినాడు, మళ్ళీ ఆ సంఖ్యలు నిష్పత్తి ఇచ్చినాడు, ఆ సంఖ్యల యొక్క మొత్తం అంటున్నాడు రైటా. ఇప్పుడు చెప్పండి 2 సంఖ్యల యొక్క కసాగి ఎంత? 48. 48 అంట. ఆ సంఖ్య యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చినాడు? 2:3 అంటే ఫస్ట్ ఏమితో కొట్టాలా? 2 తిన కదా, 2 4 2 4 8. నెక్స్ట్ 3తో కొట్టాలి, 3 ఎంబాలా. ఆ సంఖ్యల యొక్క మొత్తం అన్నాడు. ఆ సంఖ్యల మొత్తం అంటే నిష్పత్తి ఏమంటుంది? 2 + 3 ఎంత? 5. 5 ఎంబాలా రైట్. అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. 2 సంఖ్యల యొక్క నిష్పత్తి చేసినాడు 3:4 అంట. వాటి యొక్క గసాబు 4 అయితే వాటి యొక్క కసాగు ఎంత అంటున్నాడు. మీకు ఎప్పుడైనా ఆ నెంబర్లు కనుక్కునేది ఈజీ కదా. రేషియో మనకి ఏమి ఇచ్చినాడు? 3:4 ఇచ్చినాడు. గసాబు ఎంత ఇచ్చినాడు? 4. ఆ సంఖ్యలు ఏమైతే 4 ముళ్ళ 4 మళ్ళీ 12 16కి ఎల్సిఎం ఎంత అనుకుంటే పెద్ద నెంబర్ 16. 16 గంటల 12 పోతుందా? పోదు. 16 గంటల 32 పోతుందా? పోదు. 16 ముళ్ళ 40. 8 48 12 గంటలు పోతుంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది? 48 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. 3 సంఖ్యల యొక్క నిష్పత్తి 2:3:4 ఇచ్చినాడు. వాటి యొక్క గసాబు ఇచ్చేసినాడు. వాటి యొక్క కసాగు కనుక్కోమంటున్నాడు. కనుక్కోలేము ఈజీగా. ఏమంటారా? ఏమైతే చెప్పండి ఆ నెంబర్లు 3 నెంబర్లు ఏమైతే 12 24 12 36 12 48. ఆ 3 మీరు ఏం కనుక్కోవాలంట? ఎల్సిఎం కనుక్కుంటారు కదా గారికి. కనుక్కోండి నిదానంగా ఇంటికాడ పోయి కాసి కనుక్కునండి. కనుక్కున్న తర్వాత 36 క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల యొక్క గసాబా మరియు కసాగు వరుసగా 21 84. ఆ 2 సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చినాడబ్బా. అయితే ఆ సంఖ్యలో పెద్ద సంఖ్య ఏది అన్నాడు. ఇక్కడ చూడండి కసాగు ఏమి ఇచ్చాడు చెప్పండి ఏమి ఇచ్చినాడు? 21 84 84 ఆ సంఖ్యల యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చినాడు చెప్పండి? 1:4 1:4 ఇచ్చినాడు అంటే చూడండి. ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి ఏమవుతుంది? 4x అంటే ఒకటి ఎక్స్ ఇంకోటి 4x. అప్పుడు ఈ రెండింటిని ఏం చేసి ఏమవుతుంది? సారీ 4x² కదా, ఏమవుతుంది? 4x². అప్పుడు దీన్ని ఇప్పుడు 21 × 84 ఇక్కడే రాస్తాం అంతే కదా. x × x² 4 ఉన్నాయి కాబట్టి 4 ఒకటి 4 4 2 8 4 1 4 ఇక్కడ స్క్వేర్ ఉండదు కాబట్టి x ఏమవుతుంది? 21. అందులో వాడు ఏమన్నా పెద్ద సంఖ్య ఏదన్నాడు కదా. సో పెద్ద సంఖ్య అంటే 4x కదా పెద్ద సంఖ్య. అంటే దీన్ని ఏమవుతుంది చేయాలా? 4తో 4 1 4 4 2 8 ఎంత? 84. చాలా సింపుల్ కదా అబ్బా. క్వశ్చన్ నెంబర్ 38. మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక కాన్సెప్ట్ చెప్పినాను. ఆ కాన్సెప్ట్ మీకు తెలియక మీరు ఎక్కడో చేస్తున్నారు లెక్కల్ని. మీకు ఆల్రెడీ చెప్తే ఏవైనా కానీ 2 సంఖ్యలు A:B నిష్పత్తిలో ఉన్నాయంటే వాటి యొక్క HCF H అయితే గిన వాటి యొక్క LCM ఏమవుతుందిరా? HAB అవుతుందనే లేదా? ఇప్పుడు బట్ వాడు ఏమంటున్నాడు? ఈ రేషియో బదులు ఏమో రేషియో ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు రా? 2:2 అంతేనా? వీటి యొక్క HF HA అనుకున్నాండి. అప్పుడు ఆ నెంబర్లు ఏమవుతాయి చెప్పండి? ఆ నెంబర్లు ఏమవుతాయి? ఒకటి 3H అవుతుంది, ఇంకోటి అంతేనా? అంతేనే కదా. సో ఇప్పుడు ఒకటి 3H ఇంకోటి వచ్చేసి 2H. వాటి యొక్క HF మనం ఏమనుకున్నాము? H. సో HF వచ్చేసి H అయింది. మళ్ళీ LCM ఏమవుతుంది చెప్పండి? HAB అంటే HAB అంటే ఇక్కడ A ఇది Bనే కదా. అప్పుడు ఏమవుతుంది? 2 నెంబర్ల 6 × H 6H. LCM + HF మొత్తమే కదా వాడు అడిగేది. సో LCM + HF అయితే ఇది ఒక H ఇంకోటి వచ్చేసి సో మొత్తం ఏంటంటే అది 7H. మనకి H వాల్యూ కనుక్కోవాలి అంటే H కనుక్కోవాలా.
వాడు ఏమి ఇచ్చినాడు, రెండు సంఖ్యల యొక్క లబ్ధం ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చినాడు, రెండు సంఖ్యల యొక్క లబ్ధం. చెప్పండి. ఇప్పుడు చూడండి, నార్మల్ మన ఫార్ములా ప్రకారం ఏమి ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ఏ కదా, అంటే 6h ఇంటూ తర్వాత హెచ్, అంతేనే కదా. ఈ రెండు సంఖ్యల యొక్క లబ్ధమే కదా ఇది. రెండు సంఖ్యల యొక్క లబ్ధం అన్నా ఎల్సిఎం హెచ్ఎఫ్ అన్నా ఒకటే. ఏమి ఇచ్చినట్టు చెప్పండి, 18150, అంతేనా. ఇప్పుడు సింపుల్ 6తో కొట్టు అయిపోతుందనే లేదా, 6 ముళ్ళ 6 2 12 6 5 30, అంటే ఇక్కడ h² ఏమవుతుందిరా 3025, h ఏమవుతుందిరా 55, అంటే 55² కదా. 55² అంటే 5 తర్వాత వచ్చిన నెంబర్ 6 5 30, అంటే 3025. సో h ఏమొచ్చింది 55 వచ్చేసింది. మనకి ఇక్కడ ఏమడిగినాడు, ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ కదా అడిగింది. అంటే ఏమి 7h, 7 ఇంటూ 55, 7 5 35, నెక్స్ట్ 7 5 35 ప్లస్ 3 ఎంత 385. సో ఈ కాన్సెప్ట్ తెలాలి. ఏవైనా కానీ రెండు సంఖ్యలు అనేది వేస్ట్ బీస్ట్ నిష్పత్తిలో ఉంటాయి, వాటి యొక్క హెచ్ఎఫ్ అనేది హెచ్ అవుతుంది, ఎల్సిఎం అనేది హెచ్ఏబి అవుతుంది. అయితే మనం ఈజీగా చేస్తాం, లేదంటే మీకు కాంప్లికేటెడ్ అయిపోతుంది అనమాట లెక్క. రైట్, చూడండి సేమ్ ఇక్కడ కూడా మనకి ఇంతకుముందు కాన్సెప్ట్ తెలిస్తేనే వస్తుంది. రెండు సంఖ్యల యొక్క కసాబ మరియు గసాబాల మొత్తం ఇచ్చినాడు, సంఖ్యల నిష్పత్తి చేసినాడు. సంఖ్యల యొక్క నిష్పత్తి ఏమి ఇచ్చినాడు చెప్పండి రా. నార్మల్గా అంటే A/B అనుకుంటాం, బట్ వాడు ఏమి ఇచ్చినాడంటే 7:15 అని ఇచ్చినాడు. రైటా. నెక్స్ట్ వచ్చేసి ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్లో మొత్తం ఇచ్చినాడు. చూడండి, ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్లో మొత్తం ఇచ్చినాడు. ఎంత ఇచ్చినారా 3392నా. రైట్, ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్లో మొత్తం ఇచ్చేసినాడు వాడు. ఓకేనా. రైట్, అయితే ఏమన్నాడంటే ఆ రెండు సంఖ్యల యొక్క కసాగు మరియు గసాబా యొక్క భేదం ఎంత అని అడుగుతున్నాడు. కసాగు మరియు గసాబాల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ మొత్తం ఇచ్చినాడు కదా. నార్మల్గా మనకి ఎల్సిఎం ఏమైతే చెప్పండి, ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది మనం హెచ్ఏ అనుకుంటారు కదా, హెచ్సిఎఫ్ అనేది హెచ్ఏ అనుకున్నాండి. రైట్, హెచ్సిఎఫ్ అనేది మనం ఏమనుకుంటారు హెచ్ అనుకున్నాండి. ఎల్సిఎం అనేది మనకి ఏమవుతుంది నార్మల్గా హెచ్ఏబీనే కదా ఇది, అంతేనా. సో హెచ్సిఎఫ్ అంటే హెచ్ఏ తర్వాత ప్లస్ రెండు సంఖ్యలకు మొత్తం కదా కనుకోవాల్సింది. హెచ్ఎఫ్ అయితే హెచ్ అవుతుంది, ఎల్సిఎం ఏమవుతుంది హెచ్ఏబి అంటే హెచ్ఏబి అంటే 15 ఏళ్ళ 105, సో 105 హెచ్, అంతేనా లేదా. అంటే మొత్తం ఎంత అవుతుంది 106 హెచ్. ఇది మనకి ఎల్సిఎం ప్లస్ హెచ్ఎఫ్ మొత్తం 106 హెచ్ వచ్చేది. మరి వాడు ఎంత ఇచ్చినాడు 3392 అని ఇచ్చినాడు. ఇప్పుడు చూడండి 106 కన్నా డైరెక్ట్ ఆడని పోతానే లేదా, ఏడబోదా ఏడన్నా పోతుంటే చూడండి 106 × 32 అంతేనా, పోతుంది 32 తన పోతుందా. సో మనకి హెచ్ ఇచ్చుకుంటూ మనకి ఎంత వచ్చిందిరా, సో మనకి హెచ్ ఇచ్చుకుంటూ 32 వచ్చేసింది. అప్పుడు ఎల్సిఎం మనకి ఎల్సిఎం అంటే ఏం కావాలా H/ABనే కదా, H/AB చెప్పండి. హెచ్ అంటే 32, ఏ అంటే ఎంత 7, బి అంటే ఎంత 15, అంతేనా. సో దీంట్లో నుంచి మనం ఏం తీసేయాలా, ఎల్సిఎం హెచ్సిఎఫ్లో భేదమే కదా కనుకొచ్చింది. ఇది ఎల్సిఎం ఇది హెచ్సిఎఫ్. సో రెండోట్లో ఏం కామన్ ఉండదు, 32 కామన్ తీసేయండి. 15 ఏళ్ళ -1 కదా, సో 32 104 చేసేసేయండి ఇంటూ వచ్చేస్తుంది ఆన్సర్ 3328. ఇలా చేస్తే టక్కన వస్తుంది. ఇట్లా కాకపోకున్నట్లు మీరు 7x 15x అనకాశం చేసుకుంటా, మరి దాని స్క్వేర్ లేక అవుట్ లేక వీడి లేక మార్చాలనుకో. నేను అందుకనే మీకు నిన్ననే చెప్పింది మొత్తం కూడా మరి చెప్పిన A/B ఏమైనా కానీ రెండు సంఖ్యలు ఇచ్చినప్పుడు హెచ్ఎఫ్ = హెచ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది HAB అవుతుంది. ఇది ఒక్కటి మైండ్లో మీకు బట్టి పెడతారు అనుకో, వీటి అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి లెక్కలు. రైట్, చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే రెండు సహజ సంఖ్యల యొక్క మొత్తం మరియు కసాగు యొక్క నిష్పత్తి ఇచ్చినాడు. అబ్బాయి ఏమి ఇచ్చాడు 7:12 అంట. 7 అనేది రెండు సహజ సంఖ్యల యొక్క మొత్తం అంట, 12 అనేది ఎల్సిఎం అంట. అదే చెప్పింది, రెండు సహజ సంఖ్యల యొక్క మొత్తము మరియు ఎల్సిఎం కసాగుల యొక్క నిష్పత్తి 7:12 అంట. అయితే వాటి యొక్క గసాబ 4 అయితే అందులో అతి చిన్న సంఖ్య ఏది అన్నాడు. అంటే మనకి ఆప్షన్స్లో 4తో పోయేది ఆన్సర్ అవుతుంది, అన్ని పోతే 4తో పోయేది. ఏమి ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు కదా 4తోనా. ఇప్పుడు చూడండి, ఇది రెండు సంఖ్యల యొక్క మొత్తం యొక్క నిష్పత్తి.
ఫర్ ఎగ్జాంపుల్ ఏ కమ బి అనుకున్న రెండు సాయి సంఖ్యలు వాటి యొక్క మొత్తం అంటే ఇది వచ్చేసి ఎల్సిఎం. బట్ హెచ్సిఎఫ్ ఇచ్చేసినట్టు వాడు మనకి ఏమి ఇచ్చినాడు, హెచ్సిఎఫ్ ఇచ్చినాడు. అంటే చూడండి రెండు సంఖ్యల యొక్క మొత్తం ఇచ్చినాడు ఇక్కడ, రెండు సంఖ్యల యొక్క మొత్తం అంటే ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ఇచ్చేసినాడు, ఏ ప్లస్ బి ఇచ్చేసినాడు. ఎంత మన సాయి సంఖ్యలు రెండు ఏ కామ బి అనుకుంటే రైట్. సో ఎల్సిఎం ఎంత ఇచ్చేసినాడు మనకి రైటా, అంటే ఏవైనా కానీ రెండు సాయి సంఖ్యలు ఏ కామ బి అనుకుంటే వాటి యొక్క మొత్తము ఏడు భాగాలు ఉంటుందంట. తర్వాత వాటి యొక్క ఎల్సిఎం యొక్క నిష్పత్తి చేసుకేసి 12 భాగాలు ఉంటుందంట. ఇప్పుడు చూడండి మనకి జస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇప్పుడు 7 అనే నెంబర్ చిన్న నెంబరే ఉండదు, ఇక్కడ ఉండదే కనిపిస్తున్నది 7 అనే నెంబరు. ఇక్కడ వచ్చేసి ఎల్సిఎం 12 అంట. ఇప్పుడు 7 అనే నెంబర్ కూడితే రెండు నెంబర్లు 7 రావాలా, ఇంటి చేస్తే 12 రావాలనే నెంబర్ ఏదైనా ఉండదే, 3 4 12 అని చెప్పి 3 + 4 7 అవుతుంది అంటే మనం ఈ నెంబర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనము ఇది 3 4 అవుతుంది క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఎక్స్పెక్ట్ చేస్తే 3 + 4 ఎంత, అప్పుడు 3 4 కూడా అంటే ఎల్సిఎం అంటే ఈ రెండు ఇంటి చేసేది కదా ప్రైమ్ నెంబర్ అంతే. సో అప్పుడు ఆ నెంబర్ జస్ట్ అంటే ఈ రెండు సంఖ్యలు 3 4 అని నన్ను అనుకుంటే కదా నార్మల్ అంటే 3:4 నిష్పత్తిలో ఉన్నాయని క్వశ్చన్ అట్లా అనుకోవాలా, అంతేనే లేదా. అప్పుడు ఇక్కడ కూడా ఇది కూడా 12 అయితేనే. బట్ మనకి ఇవేనా నెంబర్లు అవి కాదు, జస్ట్ మనకి అవి ఎట్లుంటాయి 3:4 నిష్పత్తిలో ఉంటాయి అంతే కదా. బట్ మనకి ఆ నెంబర్ హెచ్ఎఫ్ ఏమి ఇచ్చినాడు, ఆ నెంబర్ కనుక్కోవాలంటే మనం ఏం చేయలేదు, దాన్ని ఇచ్చిన నెంబర్ని హెచ్ఎఫ్తో ఇంటి చేయలేదు ఎప్పుడైనా రేషియోని. వాళ్ళు పెద్ద నెంబర్ అడిగాను చిన్న నెంబర్ అడిగాను, చిన్న నెంబర్ అంటే ఏమి సో 4 ముళ్ళ. సో చిన్న నెంబర్ ఎంత రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 41. అర్థం కాలేదు ఇది సింపుల్. ఇంకా మీకు చెప్పాలని కష్టం అంటే ఇప్పుడు రెండు సంఖ్యలు అన్నాడు కదా ఏ ప్లస్ బి, ఎల్సిఎం అంటే ఏమవుతుంది హెచ్ఏబినే అయ్యేది, హెచ్ఏబినే కదా అయ్యేది. నార్మల్గా ఆ సంఖ్యలు A:B రేషియోలో ఉన్నాయని కష్టం అనుకుంటే హెచ్ఎఫ్ ఏమవుతుంది చెప్పండి, ఆ రెండు సంఖ్యలు ఒకటి హెచ్ఏ అవుతుంది ఇంకోటి అదేనా, ఇది రెండోట్లో ఏం కామన్ ఉండదు అంటే అప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ బినేనా. అప్పుడు చూడండి ఇక్కడ ఒక హెచ్ ఇక్కడ ఒక హెచ్ క్యాన్సల్ అయితే మనకి ఇక్కడ ఏం మిగిలేదు ఏ ప్లస్ బినేనా, ఇక్కడ ఇంకేం మిగిలేదా అంతేనా. అప్పుడు మళ్ళీ మీరు ఫార్ములా వేసుకొని ఏ ప్లస్ బి కొట్టు 7 ఏ ఇంటూ బి కొట్టు 12 అప్పుడు మరి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకొని చేస్తే కానీ వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏ మైనస్ బి అనుకున్న తర్వాత మళ్ళీ ఈక్వేషన్ 1 మళ్ళీ ఈక్వేషన్ 2 వేసుకొని ఏ వాల్యూ బి వాల్యూ అవసరం అవన్నీ సింపుల్. అంటే జస్ట్ అజ్యూమ్షన్ చేయండి, అజ్యూమ్షన్ చేసి మనకి ఆప్షన్ లేకపోతే కూడా చేసుకోండి వాళ్ళ ప్రొసీజర్. బట్ అప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏమైనా కూడితే 7 రావాలా, ఇంటి చేస్తే 12 రావాలా, అట్లా వచ్చే నెంబర్లు ఏమున్నాయి 3 4 కదా ఉండేది. సో 3:4 బట్ మనకి ఎల్సిఎం 4 అంటున్నాడు, హెచ్ఎఫ్ 4 అంటున్నాడు. సో 4 ఇంటి చేయాలి ఖచ్చితంగా 4 ముళ్ళ 12. ఇది క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ 41 చూడండి ఏమి ఇచ్చినాడు, రెండు పూర్ణ సంఖ్యల యొక్క నిష్పత్తి x:y. మళ్ళీ రెండు ఇంతకుముందు న్యాచురల్ నెంబర్స్ ఇప్పుడు పూర్ణ సంఖ్యలు అంటున్నాడు రైటా ఇంటీజర్స్ అంటున్నాడు. ఏమైనా కానీ 2 ఇంటీజర్స్ యొక్క రేషియో x:y అంట. ఓకే వాటి యొక్క గసాబా ఇచ్చేసినాడు రా, హెచ్ఎఫ్ ఇచ్చినాడు. హెచ్ఎఫ్ ఏంటి ఎంత అంటారా, హెచ్ఎఫ్ ఎంత అంట జెడ్. అప్పుడు ఆ నెంబర్లు ఏమైతే చెప్పండి వీటితో ఇంటి చేయలే లేదా, ఆ నెంబర్ ఏమవుతుంది ఒకటి ZX ఇంకోటి ZY అంతే కదా. ఇప్పుడు ఏవైనా కానీ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి ఇచ్చినప్పుడు వాటి యొక్క హెచ్ఎఫ్ ఇచ్చినాడంటే ఆ సంఖ్యలు ఏం కావాలంటే మనం ఏం చేయాలి హెచ్ఎఫ్తోనా ఇంటి చేయాలి. సో అది ఒకటి ZX ఇంకోటి ZY అవుతుంది. అప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి నెక్స్ట్ అయితే ఆ రెండు సంఖ్యల యొక్క కసాగు ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూడండి ఇవి రెండు సంఖ్యలు ZX ZY కదా, మనకు ఫార్ములా ఏమని తెలుసు ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ = ఆ సంఖ్యల యొక్క లబ్ధం అంతేనా. సో ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి తెలియదు, కనుక్కోవాలా. హెచ్ఎఫ్ ఎంత ఇచ్చినాడు జెడ్ ఇచ్చేసినాడు, మనకి ఎల్సిఎమే కనుక్కోవాల్సింది. ఇది ఒకటి నెంబర్ ఏమవుతుంది ఒకటి ZX ఇంకోటి ZY రైట్. జెడ్ అవతల పంపిస్తే ఏమవుతుంది బై జెడ్ అంతే కదా, బై జెడ్ అవుతుంది. మనకి ఎల్సిఎమే కనుక్కోమన్నాడు. అప్పుడు చూడండి ఒక జెడ్ క్యాన్సిల్ అయితే లేదా ఇంకేం మిగిలే మనకి X Y Z. సో ఎల్సిఎం అనేది ఏమవుతుంది X Y Z రైటా. రైట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి, రెండు సంఖ్యల యొక్క గసాబా ఇచ్చేసినాడు. హెచ్ఎఫ్ ఎంతరా, హెచ్ఎఫ్ వచ్చేసి 23 అంట. తర్వాత మరియు కసాగు యొక్క కారణాంకాలు ఇచ్చినాడు. ఏమేమి ఇచ్చినాడంటే కసాగు యొక్క కారణాంకాలు 13 అంటారు.
ఒకటి 14. ఇక్కడ చూడండి 13 అనేది ఏం నెంబర్? ప్రైమ్ నెంబర్. మైండ్లో పెట్టుకున్నాడు, దాన్ని ఎక్కడ చేసేకి ఏం రాదు అని. అయితే అయినా ఆ రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏది అంటున్నాడు. ఆ రెండు సంఖ్యల్లో నార్మల్గా చూడండి, మనకి హెచ్ఎఫ్ అంటే హెచ్ అనుకుంటాం రా, ఎల్సిఎం అంటే ఏమనుకుంటాము? హెచ్ఏబీనే కదా, హెచ్ఏబీ అనుకుంటాం. ఒకవేళ ఆ రెండు నెంబర్లు ఏమైతే అనుకుంటే ఒకటి హెచ్ అవుతుంది, ఇంకోటి అంతేనా? మనకి హెచ్ఎఫ్ 23 ఇచ్చేసినాడు రా. హెచ్ఎఫ్ ఏమి ఇచ్చినాడు? ఇప్పుడు చూడండి, మనకి ఒక సంఖ్య యొక్క కారణాంకాలు, కసాగు యొక్క కారణాంకాలు అంట ఏమి ఇచ్చాడు? 13, 14 అంట. అంటే చూడండి, హెచ్ఎఫ్ అనేది హెచ్ అంటే 23, 23 అనేది కూడా ఏం నెంబర్ అంటే 23గానే రాస్తాం. అందులో ఒకటి ప్రైమ్ నెంబర్ 13, 13గా రాయాలి. అప్పుడు ఖచ్చితంగా బి అనేది ఇంకోటి ఏమవుతుంది అంటే సింపుల్ వాడు ఏమంటున్నాడంటే హెచ్ ఈజ్కోటి 23, ఏ ఈజ్కోటి 13, ఇంకోటి 14 అవుతుంది అని క్వశ్చన్. అంతేనా? వాడు అడిగిన క్వశ్చన్ ఏం లాస్ట్కి పెద్ద సంఖ్య అడిగినాడు. పెద్ద సంఖ్య అంటే మనకి హెచ్ఎఫ్ పెద్ద నెంబర్ ఏమి 14 అంటేనే. సో మనకి 23 × 14, 14 మూల నెక్స్ట్ 14 2 28 1 4. సో ఆ నెంబర్ ఏమవుతుంది? సింపుల్. క్వశ్చన్ నెంబర్ 43 చూడండి, ఏమి ఇచ్చినాడంటే రెండు సంఖ్యల యొక్క కసాగు ఇచ్చేసినాడు. ఎంత? ఎల్సిఎం ఈజ్వల్ టు 10 ఎల్సిఎం. బట్ అవి ఏమంటే అవి ఇచ్చిన రెండు నెంబర్లు అనేటివి 12 యొక్క కారణాంకాలంట. 12తో పోతుంది అంట. రెండు నెంబర్లు ఏమితో పోతాయి? 12తో పోతాయి. అంటే సింపుల్, రెండు 12తో పోతాయి అంటే వాటి యొక్క హెచ్ఎఫ్ ఎంత అవుతుంది అని అర్థము? 12 అవుతుంది. రైట్. సో వాటి యొక్క హెచ్ఎఫ్ ఏమవుతుంది అని అర్థము? హెచ్ఎఫ్ ఈజ్వల్ టు 12 అనుకుంటున్నా. ఆ నెంబర్లు A:B నిష్పత్తిలోనే ఉన్నాయనుకున్నాండి. ఆ నిష్పత్తిలో ఏమైతే అప్పుడు అవి ఒకటి హెచ్ అవుతుంది, ఇంకోటి అంతే కదా. బట్ మనకి ఇక్కడ హెచ్ అంటే తెలుసు కదా, ఒకటి 12 అవుతుంది, ఇంకోటి 12B అంతేనా కదా, ఏమంటారు అంతే. సో ఇప్పుడు ఈ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? హెచ్ఏబి. అదేనా ఇది? హెచ్ అంటే 12, ఏ అంటే ఏనే, బి అంటే బీనే, అంటే 12AB. బట్ ఈ 12AB కూడా మనకు వాల్యూ ఇచ్చాడా లేదా? 12AB కూడా ఎంత ఇచ్చాడు? 1056. 1056. ఇప్పుడు చెప్పండి, 12 నెంబర్ల 96, మళ్ళీ 9 మిగిలేది. నెక్స్ట్ 12 నెంబర్ల 90, అంటే AB ఈజ్వల్ ఏమవుతుంది? 88. కానీ 88 ఆన్సరా? కాదు. ఇప్పుడు చూడండి, ఏమైనా కానీ రెండు సంఖ్యలు చేసేకి 88 రావాలంటే బుద్ధున్నోడైనా కానీ ఏం చెప్తారని కష్టంటే 11 నెంబర్లు 88 అనేది చెప్తాడు. బికాజ్ అంటే నార్మల్గా ఎందుకని అంటే 11 అనేది ప్రైమ్ నెంబరు. నువ్వు 8 ఏమైనా మార్చి చెప్పొచ్చు, కానీ 11 ఏమైనా మార్చేకి వస్తుందనే? మార్చేకైతే రాదు. రైట్. సో ఆ 8 నువ్వు ఏమన్నా మార్చుకో, ఏమన్నా మార్చుకోవచ్చు. రైటా? సో రైట్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి లాస్ట్కి. అందులో ఒక సంఖ్య 132 అంటారా. అందులో ఒక సంఖ్య ఎంతంట? 132 అయితే ఇంకొక సంఖ్య ఎంత? ఇప్పుడు చూడండి, మనము ఇది హెచ్ఎఫ్ రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 11, ఇంకోటి 8 అనుకుంటే వీటిని ఏమితో ఏంటి చేయాలి మనము? 12తో కదా ఏంటి చేయాల్సింది. సో 12తో దీంతో ఏంటి చేద్దాం? 12 1 12, నెక్స్ట్ ఇంకోటి 12 1 12, 1 10. కరెక్ట్ వచ్చింది కాబట్టి 132 అంటే వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది అప్పుడు 12 నెంబర్ల? సో మనకి ఇంకోటి ఏమవుతుంది? 96. రైట్. అంటే ఏమంటున్నారంటే అన్న 12 అనుకున్నావు కదా హెచ్ఎఫ్, అది 1056 అయితే ఒకటి 132 అయితే ఇంకోటి డైరెక్ట్ చేయొచ్చు కదా. చేయొచ్చు, దాంట్లోనే ఉంటుంది. 12 1 12, 12 1 12. చెప్పండి, 11 9 99 అంతేనా? సో 11 6 వచ్చింది కదా 90 అంటే వస్తుంది, అట్లా కూడా వస్తుంది. వస్తుంది రాదా? వస్తుంది. రైట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుంది చూడండి రాబా, దీంతో ఏం కానీ. క్వశ్చన్ నెంబర్ 44. A, B యొక్క గసాబా. ఇప్పుడు చూడండి, గసాబా అని మనకు తెలుసు కదా. హెచ్సిఎఫ్ అన్న ఒకటి, జీసీడీ అన్న కూడా ఒకటి, గ్రేటెస్ట్ కామన్ డివిజన్ అన్న క్వశ్చన్ అంటారు. రైటా? సో జీసీడీ అన్న హెచ్సిఎఫ్ అన్న ఒకటే. రైటా? గుర్తుపెట్టుకునండి. ఎప్పుడైనా మళ్ళీ జీసీడీ అంటే గసాబా అని క్వశ్చన్ తెలియదు అనేది. గసాబా 12 అన్నారా. నెక్స్ట్ A, B ధన పూర్ణాంకాలంట. A, B అనేటివి అయితే మరియు ఏ ఒక కండిషన్ ఇచ్చినట్టు ఏ నన్ను ఏమన్నా దాన్ని అది ఏమంటారు మీరు చెప్పాలా. నెక్స్ట్ బి ఇదే ఇచ్చింది. అది దీని అర్థం ఏం చెప్పంటారా ఫస్ట్ నాకు? ఏ గ్రేటర్ దెన్ బి, బి గ్రేటర్ దెన్ 12. అంటే
ఏ అనేది బి కంటే ఎట్లుంటుందంట, రైట్, ఏ అనేది బి కంటే ఎక్కువ ఉంటుంది, బి అనేది 12 కంటే అంటే రెండు వాల్యూలు అనేవి 12 కంటే ఎక్కువ ఉంటాయని, అంతేనే కదా. 12కి సమానంగా అయితే ఉండవు, ఖచ్చితంగా 12కి ఎక్కువ ఉంటాయి. అప్పుడు వాడు ఏబి వాల్యూ నేను అడిగాను కొంప తీసి. అయితే మనకు ఆప్షన్స్లో చూడండి 12 ఎవడంటే 12 లేపు సైడ్ బారేయండి, అవుతుంది దూరం తీసారండి, ఇసురు బారేసేమన్నా. సో 12 ఏబి ఆప్షన్స్లోనా, రెండు అవసరం లేదు. రెండు అవుట్ చూడండి, ఒకటి 36, ఒకటి 24, 36 ఉండదు. బట్ ఏ అనేది పెద్దగా ఉండాలి, బి అనేది పెద్దగా ఉండాలి. ఫస్ట్ ఏ పెద్దగా ఉండాలా, బి. చూడండి మరి ఆన్సర్ ఏమైతుంది, ఆప్షన్ డీనే అయ్యేది. మనకు అవసరం లెక్క ఇది, రాసుకున్న తర్వాత మీరు నిదానంగా పోయి. నెక్స్ట్ 45 క్వశ్చన్. రెండు ధన పూర్ణాంకాల మొత్తం ఇచ్చేసినాడు. ఇప్పుడు మొత్తం ఇచ్చేసినాడు, రెండు ధన పూర్ణాంకాల మొత్తం 594 అంటారా. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. క్వశ్చన్ నెంబర్ 45 చెప్పండి. రెండు ధన పూర్ణాంకాల మొత్తమా 594 అంటారు. టోటల్ ఏవైనా రెండు ధన పూర్ణాంకాల మొత్తం 594. వాటి యొక్క గసాబా ఇచ్చేసినాడు. గసాబా ఎంత హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చినాడు రా, ఎంత ఇచ్చినాడు, 33. అయితే ఏమన్నాడు రా, అయితే ఈ నియమాలను తృప్తిపరిచే క్రమయుగ్మాల సంఖ్య కనుక్కోమంటున్నాడు. ఇంపార్టెంట్ లెక్క అంటే, ఇంపార్టెంట్ అంటే కొంచెం ఏ లెవెల్ లెక్క అట్లా కొంచెం జాగ్రత్త దిగినండి. సో హెచ్సిఎఫ్ మనకి 33 ఇచ్చినాడు. ఏవో రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి అంటే మనకి A:B అనుకోండి. ఇక్కడ ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత ఇచ్చినాడంటే 594 అంట, రైటా. సో మనకి అప్పుడు హెచ్సిఎఫ్ 33 అయితే ఆ రెండు సంఖ్యలు A:B ఉంటాయి. ఆ సంఖ్యలు ఏమైతే మనకి ఒకటి 33A అవుతుంది, ఇంకొకటి 33B అవుతుంది. ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటున్నాడు, 594. ఎప్పుడైనా ఇట్లా చేయొద్దండి, మీకు అర్థం కావాలని రాస్తున్నాను. డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కష్టం ఇచ్చినాడంటే డైరెక్ట్ ఈ 33తో దీన్ని కొట్టుకొని పోవడమే, అర్థమైనా. సో ఇప్పుడు రెండాట్లో ఏం కామన్ ఉండదు అంటే అప్పుడు ఏమవుతుంది, A + B = 594 అంతేనా. ఇప్పుడు కొట్టండి 11 ముళ్ళ 11 5 11. నెక్స్ట్ 3తో పోతున్నా, 3 1 3 ఎంబల అంతేనా లేదా. సో A + C = 18. ఆడ ఆన్సర్ ఉంటుంది. అది క్రమయుగ్మాల సంఖ్య ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలో చూడండి. ఫస్ట్ ఏవైనా కానీ రెండు నెంబర్లు గుర్తు ఎంత రావాలంట, 18 రావాలి. మనకి ఏవైనా కానీ రెండు నెంబర్లు పెద్ద నెంబర్లు సింగిల్ డిజిట్ ఏమవుతుందో చెప్పండి, చెప్పండి. 9 8 అవుతుందా, 9 9 కావా, రైట్ చూద్దాం. అట్లా ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, ఏవైనా కానీ రెండు సంఖ్యల యొక్క మొత్తం అనేటివి, ఏవైనా కానీ రెండు సంఖ్యల యొక్క మొత్తం, ఇప్పుడు 17 ఒకటి కూడా తీసుకొచ్చా లేదా, ఏవైనా కానీ రెండు సంఖ్యలు తీసుకోవాలా. ఆ రెండు యొక్క సంఖ్యల యొక్క మొత్తం ఎంత రావాలంటే ఏం రావాలా, 18 రావాలా. ఏం రావాలా, 18 రావాలి. బట్ వాడు అడిగిన క్వశ్చన్ ఏం పేపర్లో పడిపోయినట్టుంది, క్రమయుగ్మాల సంఖ్య అని అడిగినాడు. ఎట్లా క్రమయుగ్మాల సంఖ్య అంటే ఎప్పుడైనా ఎట్లా చేయాలని కష్టం చూడండి. మీరు ఏవైతే రెండు నెంబర్లు అనుకున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏమంటే అన్న ఒకటి 9 అనుకోనా, ఇంకొకటి 9 అని అనుకోని అని చెప్పింది. సో 9 + 9 ఎంత, ఓకే, నా కండిషన్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. బట్ 9 9 వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అవ్వాలా, రైటా. ఎప్పుడైనా ఆ క్రమయుగ్మాల సంఖ్య మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది అనుకోండి, మనకి అనుకున్న రెండు నెంబర్ల యొక్క రైటా సహప్రధాన సంఖ్యలు కావాలా, రైటా. సో అంటే ఇది కో ప్రైమ్స్ కావాలా. కో ప్రైమ్స్ కావాలంటే ఏం చేయాలా, ఏవైనా కానీ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ అనేది 1 అయితే వాడు ఏమైతే కో ప్రైమ్స్. మనకి ఇక్కడ ఏం చేయాలా, కో ప్రైమ్స్ యొక్క పేర్స్ తీసుకోవాలా, రైటా. సహప్రధాన సంఖ్యల యొక్క జత తీసుకోవాలా. అది అట్లాంటి జతలు ఎన్ని వస్తాయని అనేది మనం చూడాలి ఇప్పుడు. మరి రైటా ఒక్కొక్కటి నిదానంగా అనుకుంటారండి, చేయండి చూద్దాం. 3 వస్తాయని తెలుసు, 3 అనేది ఎట్లా చెప్తావు నువ్వు టక్కన, రైట్ చెప్తాను జాగ్రత్త వినండి. సో ఇప్పుడు మనకి ఇట్లా అంటే ఏవైనా కానీ రెండు సంఖ్యలు కూడితే పాసిబిలిటీ ఉండే నెంబర్స్ ఇవన్నీ కదా, కూడితే ఇవన్నీ రావాలి. బట్ మనకి ఎగ్జామ్లో ఇన్నోటి రాయాలనా అంటే రాయాలి, మరి అన్నీ రాయాల్సిన అవసరం లేకున్నట్టు కూడా చూసుకోవచ్చు. ఎట్లా కష్టం అంటే సో జాగ్రత్త చూడండి. మనకి ఇప్పుడు కాదు 9 9 అని వచ్చే నెంబర్లు కానీ ఇప్పుడు ఇవి వస్తాయి, ఇది అనేది వస్తాయి 9 1 అట్లా 9 మనకి అంతే కదా. అంటే ఇట్లా మామూలుగా అంటే బేసిక్ అంకెలు సరి సంఖ్యలు వచ్చేటి కూడా మామూలు కావు కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి, 1 17 హెచ్సిఎఫ్ 1 అవుతుంది కదా, 2 నెంబర్ 16 కాదు, 3 5 15 కాదునే కాదు కదా. సో ఇది అవుతుందినే కాదు, ఇది కూడా అవుతుందే ప్రధాన సంఖ్యలు కాబట్టి అవుతుంది. 6 2 12 కాదు. నెక్స్ట్ ఇది అవే కదా రివర్స్ వచ్చినాయి చూడండి, మరి రివర్సే కదా వచ్చిండేది. అంటే మనకి ఇవన్నీ రాయాల్సి చెక్ చేయాల్సిన అవసరం ఉండదే.
అంటే సింపుల్గా మరి ఏం చేయొచ్చు అంటే మరి ఏంటి రాసింటివి రాయాలి. అందుకని నేను మీకు ఫస్ట్ పెట్టేప్పుడు 9, 9 అయితే దానికి నేను చెప్తున్నా లేదా, చెప్పినానా 9, 9 వరకు అంటే డబల్ 8 వరకు చూసుకుంటే చాలు, సింగిల్ డిజిట్ వరకు చూసుకుంటే చాలు. అంటే తర్వాత మిగిలిన రివర్స్ రాసుకొని పోతే అయిపోయా. అర్థమైనా? పెంచుకుంటూ పోతే అయిపోయాయి. 9, 9 వచ్చినట్టు చిత్రం పెంచుకొని పోండి. ఎన్ని వచ్చినాయి మొత్తము? ఈజీగానే చేయొచ్చు కదా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనకి ఏమైతే క్రమయుగ్మాలు ఎన్నైతే మనకి ఎన్ని జతలు ఉంటాయి అట్లాంటివి 3 ఉంటాయి అన్నమాట. రైట్. సో అది మనకు బాగా గుర్తుపెట్టుకోవాలంటే క్రమయుగ్మాల సంఖ్య ఎప్పుడైనా అంటే మనం తీసుకున్న ఏవైనా కానీ పేర్స్ 2 నెంబర్స్ యొక్క పేర్స్ యొక్క హెచ్ఎఫ్ అనేది 1 కావాలా. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఓకేనా? రైట్. 2 సంఖ్యల యొక్క కసాబు వరుసగా ఎల్సిఎం మరియు హెచ్ఎఫ్ గసాబా ఇచ్చాను. చెప్పండి హెచ్ఎఫ్ ఎల్సిఎం 12 ఈ 2 ఇచ్చినాడు. రైట్. అటువంటి జతల సంఖ్య ఎంత అంటున్నాడు? అటువంటి జతలు నార్మల్ చూడండి. మీకు ఏమైనా చెప్తే ఇంతకుముందు నార్మల్ కనుకోవాల్సిన ఫార్ములా ఏమనిపిస్తుంది? A × B = ఎల్సిఎం అంటే హెచ్ఎఫ్ కదా మనకు ఫార్ములా తెలుసా? మరి మనకి హెచ్ఎఫ్ తెలుసు, బట్ ఆ సంఖ్య రేటు తెలియదు. ఆ సంఖ్యలో మనం ఏమనుకోవచ్చు? అప్పుడు ఒకటి 12 అనుకోవచ్చా? ఇంకోటి అనుకోవచ్చా లేదా? సో ఇక్కడ ఇంకేమవుతుంది? 12 × 924 సింపుల్. 12 ఎంబల ఎక్కువైపోతే 12 వల్ల 84 అనుకుంటే ఎంత మిగులుతుంది? మళ్ళీ 8 మిగులుతుంది కదా. సో 12 వల్ల అంటే A × B = ఏమవుతుందిరా? అటువంటి ఎన్ని జతలు ఉన్నాయని క్వశ్చన్ ఏమడిగినట్టు చెప్పండి. అయితే అటువంటి జతల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి 77కి మనకి ఏకంలో వస్తుంది తప్ప 11 7 77 అంతే వచ్చేది. ఇంకా ఆడొస్తుంది 1 అంతేనా? ఆప్షన్స్ ఏమేమి ఇచ్చినట్టు చెప్పండి. ఆప్షన్స్ అంతేనా? 2 0 1 2 3 అని ఇచ్చినాడు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 2 అయితే ఎట్లా చెప్తారు మీరు? ఫస్ట్ మీరు ఏం చేయలేదు, ఈ 2 కోప్రైమ్స్ అయితేనే చూడాలి కదా. ఇదైతే ప్రైమ్ నెంబర్స్ ఉంది కాబట్టి అయితే 1 ఉండదు కాబట్టి కోప్రైమ్స్ అయితే డైరెక్ట్ 2 అని చెప్తాను అర్థం. ఫస్ట్ కోప్రైమ్స్ అయితే చెక్ చేయాలా. చెక్ చేసిన తర్వాత 2 అయితే కాబట్టి 2 pairs. ఫస్ట్ మనం మర్చిపోతాము, కోప్రైమ్స్ అయితే చెక్ చేయాలా. చెక్ చేసిన తర్వాతనే చెప్పాలా. రైట్. క్వశ్చన్ నెంబర్ 48 495 చెయ్యి. నా ఏమి ఇచ్చినాడంటే 2 సంఖ్యల యొక్క కసాగు ఇచ్చినాడు, తర్వాత గసాబా ఇచ్చినాడు. ఆ 2 సంఖ్యలు మొత్తం ఇచ్చేసినాడు 100 అని. భేదం కనుక్కోవాలి మీరు. చేసేసినాడు. నువ్వు చెయ్యి కరెక్ట్గా. చెయ్యి. తర్వాత ఏమి చేయపా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలా? రైట్. ఫస్ట్ ఏం రాయాలా? 5A. ఇప్పుడు హెచ్ఎఫ్ ఏమున్నది? 5A అని ఉండదు కదా. సో మనకి ఏం రాయాలంటే 5A × 5B అని రాయాలి. అది ఏమవుతుందంటే ఎల్సిఎం × హెచ్ఎఫే కదా. 2 సంఖ్యల యొక్క లబ్ధం ఎంత ఇచ్చినాడ్రా? 495 అంతేనా? ఏది అది ఎల్సిఎమా? ఇది ఎల్సిఎం. మళ్ళీ హెచ్ఎఫ్ ఎంత ఇచ్చినాడు? 5. అప్పుడు చూడండి 5 అనేది క్యాన్సల్. మళ్ళీ ఇక్కడ 5 ఉన్నాయి కదా. సో 5 9 45 5 9 అంటే 2 సంఖ్యల యొక్క లబ్ధం అనేది 99. అది మనకు వచ్చింది అది. అదేనా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం తర్వాత? 2 సంఖ్యలు ఏవైనా కానీ ఇంటి చేసి 99 రావాలా. అంతేనా? మనకి ఏముండదు చెప్పండి? 11 9 99 1 × 99 33 × 99 33 × 3 ఇప్పుడు రాయచ్చలేదా? తర్వాత 1 ఇవన్నీ రాయచ్చు మనం. రాయచ్చా? బట్ దీంట్లో మనకి ఇది కోప్రైమ్స్ అయితే కాదు. ఇదైతే కోప్రైమ్, ఇది కూడా కోప్రైమ్. బట్ మనకి రెండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనకు వాడు అడిగినది లాస్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు? ఏమడిగినాడు క్వశ్చన్ వాడు? ఎన్నో క్వశ్చన్ ఇది? ఆ 2 సంఖ్యలకు మొత్తం కూడా ఇచ్చినాడు కదా. మరి మొత్తం 100 ఎవడేం చెప్పట్లేదు అసలు, ఆ నెంబర్నే చెప్పట్లేదు నాకు. 2 సంఖ్యలకు మొత్తం 100 అనేది చెప్పినాడు కదా. బట్ ఇచ్చి లేకుండా దాంట్లో లేకుండా కూడా కనుక్కోవచ్చు మీరు కనుక్కున్నారంటే. చూడండి ఏమవుతుంది అంటే ఒక నెంబర్ అనేది ఆ 2 సంఖ్యలు ఇదన్నా అవుతుంది, ఈ రెండే కదా అయ్యేది. చెప్పండి ఒక నెంబర్ ఏమవుతుంది? 5తో చేసి అయిపోతుంది కదా.
5 ఒకట్ల 5 5 ఒకట్ల 5 నెక్స్ట్ 5 తొంభల ఏదైనా అవుతుంది లేదా క్వశ్చన్ ఒకటి 5 ఒకట్ల 5 నెక్స్ట్ 5 తొంభల 45 మళ్ళీ 5 తొంభల 45 అని క్వశ్చన్ ఇంకోటి అంటే ఆ రెండు సంఖ్య ఒక సంఖ్య ఇది ఇదైనా కానీ ఇది ఇదైనా కానీ అని క్వశ్చన్ అంటున్నాడు. మొట్టమొదటి వాడికి ఏమి ఇచ్చినాడ 2 సంఖ్యలకు మొత్తం ఇచ్చినాడు కదా 2 సంఖ్యలకు మొత్తం ఎంత కావాలంట 100 కావాలి. ఈడైతుందా 100 ఈడైతుందా అప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది రైటా? రైట్. క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. 96 చెప్పండి ఏమేమి నెంబర్ ఇచ్చినాడు? ఒకటి 144 ఇంకోటి అన్న అంతే కదా 3 నెంబర్లు అంటే 96 144 ఎన్ ఇచ్చినాడు. అయితే వీటి యొక్క ఎల్సిఎం అంటే ఈ 3 సంఖ్యల యొక్క ఎల్సిఎం ఇచ్చేసినాడు. ఎల్సిఎం ఎంత ఇచ్చినాడు రా 576 ఇచ్చినాడు. అయితే గసాబా కూడా ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రా రైట్. హెచ్ఎఫ్ ఎంత ఇచ్చినాడు 48 ఇచ్చినాడు. అయితే ఇక ఎన్ యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఎన్ యొక్క ఏకైక విలువ అడుగుతున్నాడు అంతేనా? సింపుల్. ఏది పాజిబుల్ వాల్యూసా? కాదు ఎన్ యొక్క ఏకైక విలువ పాజిబుల్ వాల్యూవా? ఓకే పాజిబుల్ వాల్యూస్ అనుకో వాళ్ళు ఓన్లీ ఒకటే. ఎన్ యొక్క పాజిబుల్ వాల్యూ ఏమైతుంది ఇక్కడ చూడండి ఒకటే వస్తుంది. ఎందుకంటే చూడండి నార్మల్గా దీనికి ఎల్సిఎం చేయండి మీరు 2 4 8 2 నెంబర్ల 16 2 6 12 2 3 6 ఎంత అయితే చెప్పండి మొత్తం ఎన్ని 2 వచ్చినాయి 3 అంటే 2⁵ ఇంటూ అంతేనా? సో దీన్ని కూడా చెప్పండి. మీకు ఆల్రెడీ తెలిసింది అలా మళ్ళీ నాతో చెప్పిస్తానా అంతేనా? ఎన్ని వచ్చినాయి 2⁴ ఇంటూ 19 దీనికి తెలీదు. ఎల్సిఎంకి తెలుసు కదా 576 576కి ఏమొస్తుందో చెప్పండి అంతే కదా 2 1 2 4 2 4 2 7 2 3 2 6 2 1 2 నెంబర్ 16 2 9 18 ఎన్ని వచ్చినాయి 2 1 2 3 4 5 6 2⁵ ఇంటూ 3 స్క్వేరే కదా అట్లా 48కి ఏమొస్తుంది చెప్పండి రైటా? 2⁴ ఇంటూ 3 అంతే కదా 16 3 48 అంటే 16 అంటే 2⁴ ఇంటూ 3 రైటా? సో నార్మల్గా ఇచ్చిన నెంబర్లన్నీ మనం ఇట్లా రాయొచ్చు అంతే రాయచ్చే లేదా? బట్ మనకి ఇక్కడ ఎన్ అనే నెంబర్ తెలియదు మనకి. బట్ ఎల్సిఎం ఏమన్నాడు చూద్దాం. ఎల్సిఎం 2⁵ ఇంటూ 3 స్క్వేర్ అంట. దీంట్లో 2⁵ ఉండదు దీంట్లో 2⁵ ఉండదు ఖచ్చితంగా దీంట్లో లేదంటే దీంట్లో ఉంటుందని కదా అర్థం అంతే కదా? మనకి కామన్ నెంబర్ తీసుకుంటాడు కామన్ ఉండాలా 3 అవుట్లోనా హైయెస్ట్ పవర్ ఉండేది ఎల్సిఎంలో ఉంటుంది ఖచ్చితంగా. 19 అది ఏం చేస్తే మనం ఇక్కడ 9 వస్తుంది ఏమైనా కొట్టు తప్పు కొట్టాం 2 నెంబర్ల 18 వస్తుంది. ఓకే సారీ ఇక్కడ 3 స్క్వేర్ వస్తుంది కదా వదిలేసాయి. ఇక్కడ చూడండి ఇక్కడ 2⁵ అక్కడ 2⁵ వచ్చిందిరా ఇక్కడ 2⁵ లేదు దీంట్లో లేదు. మరి దీంట్లో లేకుంటే ఇంకో నెంబర్లో ఖచ్చితంగా ఉండాలి కదా ఉండాలా లేదా? సో ఇక్కడ 2⁵ అని వస్తుంది. నెక్స్ట్ 3 స్క్వేర్ అని ఉండదు అక్కడ ఏముండదు 3 స్క్వేర్ ఉండదు. దీంట్లో ఉండదా దీంట్లోనా అంటే దీంట్లో కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. దీంట్లో కూడా 3 స్క్వేర్ ఉండొచ్చా? దీంట్లో చూడండి 3 స్క్వేర్ ఉండొచ్చు లేదంటే 3⁴ ఉండొచ్చు అసలు లేదంటే లేకపోవచ్చు అంటే 3⁴0 అని రాసేసాను. దెర్ ఈజ్ ఎ కేస్ అర్థమవుతున్నదా? 2⁵ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. ఇక్కడ 3 స్క్వేర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదంటే 3⁵ కూడా ఉండొచ్చు 3⁵0 అంటే 1 ఏదైనా ఉండొచ్చు ఈ 3వ కేసులో రైట్. నెక్స్ట్ ఎల్సిఎం నేను అబ్జర్వ్ చేసిన. నెక్స్ట్ ఏం చేస్తున్నాను హెచ్సిఎఫ్ అబ్జర్వ్ చేస్తున్నాను. చూడండి హెచ్సిఎఫ్ అయితే 2⁴ ఉండదు అంటే 3 కామన్ ఉండేది 2⁴. దీంట్లో 2⁵ 2⁴ ఉన్నది కాబట్టి ఓకే. నెక్స్ట్ ఏమున్నది 3 ఉండదు. 3 ఉన్నదంటే ఖచ్చితంగా దీంట్లో 3 ఉండాలా దీంట్లో కూడా 3 ఉండదు 3 స్క్వేర్ దీంట్లో కూడా ఏదో ఒకటి ఉండాలా ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఆల్రెడీ 3 వీడి ఉండదు తక్కువ పవర్ ఉండేది అంటే దీంట్లో ఏముండొచ్చు 3⁵0 అయితే ఖచ్చితంగా ఉండదు ఉండదా ఉండదు. ఏముండొచ్చు 3⁵ అని ఉండొచ్చు 3⁵2 అని ఉండొచ్చు ఏదైనా ఒకటి ఉండొచ్చు అంతే కదా. అప్పుడు చూడండి ఇప్పుడు 2⁵ అంటే ఎంత చెప్పండి 2⁵ అంటే
2^4 అంటే 16 కదా. 2^4 అంటే ఎంత 16. 2^5 అంటే 32. 2^6 అంటే 64. ఇప్పుడు 64 ఇంటూ ఒకసారి 3 చేయండి రైటా. 3 నాళ్ళ 3 ఆర్ల 1 19. ఇదన్నా అవుతుంది ఆన్సర్. లేదంటే ఇంకొక 2 ఉండదు కదా, మళ్ళీ ఇంకొకసారి 3తో నెట్ చేయండి. 3 2 6 3 9 27 3 1 3 1 2 570. మనకి ఆప్షన్స్లో యాది ఉండదు. ఎన్ని ఉండదు చెప్పండి. 192 ఉన్నదే లేదు 192. సో మనకి ఇదే ఆన్సర్. ఇట్లే చేయాలి మరి. రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 50. 2 సంఖ్యలకు మొత్తం ఇచ్చేసినట్టు 384 అంట. 384 ఆ సంఖ్యలు మేము ఏమనుకుంటానంటే A, B అనుకుంటాం. అప్పుడు చూడండి ఆ యొక్క HCF H అయితే HCA + HB అయితే సరిపోతుందనే లేదా, అంతేనే లేదా. రైట్ నెక్స్ట్ ఏమంటున్నాడు, వాటి యొక్క గసాబా 48 అంట. ఎంతంట 48 అంటున్నాడు. అప్పుడు ఏమైతే చెప్పండి 48 A + 48 B = 300. అంటే సింపుల్. అప్పుడు A + B = ఏమైతే చెప్పండి 384/48 అంతే కదా. ఇంటికి ముందు చెప్పినట్టు డైరెక్ట్ 384 48తో కొట్లు కొట్టడమే. మీకు అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ రాస్తున్నాను. ఇప్పుడు నేర్చుకున్నాను కాబట్టి కొట్లు కొట్టండి. 6 ఎంబల 6 6 36 6 4 8 ఎంబల. అంటే ఏవైనా కానీ 2 సంఖ్యలకు పూర్తిగా మనకి ఎంత రావాలా 8 రావాలి. అంటే మనం ఎట్లా రాయాలి చెప్పండి వాటిని. 1 2 3 అంతేనా. నెక్స్ట్ రండి 4 5 6 ఆర్డర్ రాసి చాలు. నెక్స్ట్ 1 ఇంకా 7 రాయొచ్చు కదా. మరి ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 ఏవి కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు రైటా. ఇంకేమైతాయి, ఇది కూడా అవసరం లేదు కదా. 2 వచ్చినాయి కదా డబల్ చేయండి లేదా. మనకు 1 కదా మిగిలిండేది. వాడు ఏమన్నాడు క్వశ్చన్ ఏమన్నాడు లాస్ట్కి, ఆ సంఖ్య యొక్క మనం 3 5 కూడా కొట్టేస్తాం. 2 ఉన్నాయి కదా, ఇంకొకటి 2 ఉన్నాయి కదా. ఆ సంఖ్యల యొక్క ఏమన్నాడు ఆ డిఫరెన్స్ కనుక్కోవాలండి. ఇప్పుడు చూడండి ఒకవేళ 7 8 అయితే కానీ డిఫరెన్స్ ఎంత ఉన్నది 6. ఒకవేళ 3 5 అయితే కానీ డిఫరెన్స్ ఎంత ఉన్నది 2. మనకి HCF ఎంత ఉండదురా మరి 1 48 ఇంటూ 6 అన్న అవుతుంది, లేదంటే 48 ఇంటూ 2 ఏది ఉండదు ఆప్షన్స్లోనా 96. లేదంటే వేరేది ఏముండదా, ఏది ఉన్నది ఇదే ఉండదా. సో ఇది ఒకటి ఇది ఆన్సర్. ఇంకేమన్నా మనకు వాల్యూస్ ఏం లేదు కదా. ఇంకా అంతే. మనకు ఆ 2 అవుట్లను ఏదో ఒకటి వెరిఫై చేయాలా, ఏది ఉంటే అదే ఆన్సర్ రైటా. 48 కదా, 6 4 24 అంటే 288. 288 ఇది 288 ఏమన్నా ఉండదా, లేదు కదా. 288 ఉండదా. 96 వెళ్ళా మరి 96 ఉండదు అంటారులే. 288 ఆన్సర్ కరెక్ట్. మళ్ళీ 96 మీ దళిద్ర 96 ఉన్నదంటే ఆప్షన్స్లోనా. పైన క్వశ్చన్ ఆప్షన్ చూస్తున్నారా మీరు, క్వశ్చన్ అన్న చూడండి అబ్బా. రైట్ క్వశ్చన్ నెంబర్ 51 ఏముండదు చూడండి. ఏమి ఇచ్చినాడంటే 29 కంటే ఎక్కువ గల 2 సంఖ్యల యొక్క గసాబా ఇచ్చేసినాడు. HCF ఇచ్చేసినాడు రా. HCF ఎంత ఇచ్చినాడు రా అయితే. తర్వాత LCM కూడా ఇచ్చేసినాడు. LCM ఎంత ఇచ్చినాడు రైట్. ఆ సంఖ్యల యొక్క మొత్తం అడుగుతున్నాడు. సింపుల్. ఎప్పుడైనా సంఖ్యలు మొత్తం అడుగుతుంటే ఏమైతే ఆ 2 సంఖ్యలు A/B అనుకోండి. అప్పుడు ఆ 2 సంఖ్యలకు మొత్తం ఏమవుతుంది అంతే కదా. 29 ఇంటూ A + B = ఏమవుతుంది 4147 అంతే కదా. ఆ సంఖ్యలు 1 29 A + 29 B అయితే కనుక ఏం అవసరం కదా, డైరెక్ట్ రాసి ఇస్తున్నా. కొట్లు కొట్టండి. ఇంక 29 కట్ల యాడ్ వరకు పోతాను, చాలా పెద్దగా పోతుంది. 29 అనేది ఏం నెంబరు, ప్రైమ్ నెంబరు. 29 కట్ల చూడండి 29 కట్ల 29 రైట్. నెక్స్ట్ ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 12 మిగులుతుందా. సో 12 అంటే ఎంత 124. 124 అనుకొచ్చి అంటే 29 4 కదా
4 తొమ్మిది 36, 4 ఇంటూ 8 11. అంతేనా? ఇంక ఎక్కువైపోతుంది తర్వాత. సో 29 4ల తర్వాత ఎంత మిగులుతుంది మనకి? ఇంకా ఇక్కడ 4 అంటే 87. 87. సో 29 3 ఎంతరా? 3 తొమ్మిది 27, 3 2 87. రైట్. 29 143 అవుతుంది. అంటే 143. 143ఏనా? రైట్. కాదు, ఇక్కడ మనకి ఇక్కడ ఇంటి గదిలో వచ్చేది అభ్యర్థులు మీరు తప్పు చేసి మనం ఏమన్నా వాడు ఇచ్చింది ఏమిది? ఇదేమిది? ఎల్సిఎం కదా సార్. మనం కరెక్ట్ మరి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా తెలిసింది ఇక్కడ. ఏం చెప్పట్లేదు మీరు. ఇంకోటి కూడా 29 వస్తుంది కదా. ఇడ 2 సంఖ్యలు ఏమైతే చెప్పండి? 29A ఇంటూ 29B. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ కదా తెలిసింది. మళ్ళీ అప్పుడు చూడండి, ఒక 29 ఎట్లా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇది వస్తుంది. మళ్ళీ 143 వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది ఇంటూ ఏమిది? A ఇంటూ B. ఏం చెప్పట్లేదు మీరు. అప్పుడు ఏవైనా కానీ 2 సంఖ్యలు చేసి 143 రావాలి. ఏమొస్తుంది చెప్పండి? 11తో పోతాయి కదా. 11 కాట 11 రైటా? 13. 2 ప్రైమ్ నెంబర్లు కాబట్టి ఇంకేం లేవు. అది ఒక్కటే వచ్చేది నెంబర్, అది ఒక్కటే వచ్చేది నెంబర్. అంతేనా? సో ఆ సంఖ్యలకు మొత్తం కనుక్కోమన్నాడు కదా. అప్పుడు 11 + 13 ఎంత అవుతుంది? 24 ఇంటూ 29 చేయాలి. అంతే కదా హెచ్ఎఫ్. ఎంత అవుతుంది మొత్తం చెప్పండి? 600. ఎంత వచ్చేది? ఆప్షన్స్ చూడండి ఒకసారి. అన్ని 6 ఉన్నాయా? 696 వస్తుంది ఆన్సరు. ఇంటి చేసేగిన 52. ఏమి ఇచ్చినాడు? 2 సంఖ్యల యొక్క చెప్పండి. హెచ్సిఎఫ్ అంటే ఎల్సిఎం ఇచ్చినాడా? హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చినారా? 13. ఎల్సిఎం 400. అంతేనా? అయితే ఏం కనుక్కోమన్నాడు? ఆ 2 సంఖ్యలు ఏమో కనుక్కున్నట్టు సేపే కదా. అంతే కదా, సింపుల్. రైట్. చూడండి, ఆ సంఖ్యలు అయితే ఏమైతే ఒకటి ఆ 2 సంఖ్యలు ఏ/బి అనుకుంటే ఒకటి 13A 13B. అప్పుడు ఏమవుతుంది? 455 ఇంటూ అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సింపుల్. ఒక 13 క్యాన్సిల్ అవుతుంది. 13 × 30 అవుతుంది. 13 5 అంటే A ఇంటూ B = 35. 30 ఏవైనా కానీ 2 సంఖ్యలు ఎంటర్ చేస్తే 35 రావాలి. 50 నెంబర్ ఉంటాయి చెప్పండి. అవి సింపుల్గా 5 × 30 ఇంకేడ రాదా? 35 1 35 వస్తుంది కదా. వస్తుంది లేదా? 35 1 ఏం రా? 7 35 5 35 ఒకటే కదా. మళ్ళీ అవి చెప్తారు, రివర్స్ చెప్తారు. ఇంకా ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ 2 సంఖ్యలు అందులో ఏదో ఒకటి మీరు మధ్యలో ఉండదు, ఆడున్నది అని క్వశ్చన్ చెప్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ నెంబర్లు ఇవి అనుకున్నాండి. ఇవి ఈజీగా చేసే 13 5 ఇంకోటి 13 7. ఒకటి ఏమంటున్నాడు? ఒకటి 75 మధ్యలో ఉండదు. ఇంకొకటి అయితే ఇంకొక సంఖ్య కనుక్కోమంటున్నాడు. అంతేనా? మరి ఇప్పుడు అది సంఖ్య ఆ మధ్యలో ఉండేదంటే 98. దీన్ని చేయాల్సిన అవసరమే లేదు ఇంక మనం. సో 98. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి 53. చూడండి ఏమి ఇచ్చినారు? 53 క్వశ్చన్. 3 అంకెల గల 2 సంఖ్యల యొక్క గసాబ్ ఇచ్చేసినాడు. ఇది కూడా గసాబ్ ఎంత అంటే 17 అంట. హెచ్సిఎఫ్ ఎంత అంటున్నాడు? సేమ్ ప్యాటర్న్ ఇచ్చినారు దాన్ని. నెక్స్ట్ కసాగ్ ఇచ్చేసినాడు. ఎల్సిఎం ఎంత ఇచ్చినాడు రా? 714 అంట. అయితే మొత్తం కనుక్కోమన్నా 50 కనుక్కున్నా చెప్పండి. అవి ఏమైతుంది? 17A ఇంటూ 17B. ఇంకొకటే కొట్టుకుపోయేదే చెప్పండి. 714 ఇంటూ 17 క్యాన్సల్. నెక్స్ట్ అంటే A ఇంటూ B = 42. ఏమైనా కానీ 2 సంఖ్యలు ఇంటి చేస్తే 42 ఏడు వస్తుంది. 7 6 42 వస్తుంది. ఇంకా 42 1 42 వస్తుంది. ఇంకా 21 2లో వస్తుంది. ఇంకా 21 ఇంటూ 2లో వస్తుంది. ఇంకా 14 ఇంటూ 3 కూడా వస్తుంది కదా. 14 42 కూడా వస్తుందనే లేదా? బట్ ఇవన్నీ మనకి ఏమన్నా అవుతావా? ఇక్కడ చూడండి, అన్ని హెచ్ఎఫ్లో ఒకటే వస్తాయేమో చూడండి ఒకసారి. హెచ్ఎఫ్లో అన్నీ ఒకటే కదా వచ్చేది. అన్నట్టుకి ఒకటే వచ్చేది. బట్ వాడు ఏమన్నా అడిగినాడు లాస్ట్కి? ఆ సంఖ్య లేక మొత్తం.
సో మనకి ఫస్ట్ చెప్పడం కానీ ఇట్లాంటిది ఎందుకు వచ్చినప్పుడు సింపుల్ పక్కన ఉండే నెంబర్లు మ్యాక్సిమం ఆన్సర్లు అయ్యే అవకాశం ఉంది. అన్నీ చెక్ చేసుకుని పోదాం, మా ఆప్షన్లో యాడ్ ఉంటుంది. ఫస్ట్ పక్కన ఉండే నెంబర్ చూడండి ఎప్పుడం కానీ. చూడండి 7 ఒక 6 ఎంత, 7 ప్లస్ ఒక 6 ఎంత 10, మొత్తం కదా అడిగిండేది. సో 13. సో 13 ఇంటూ మనకి హెచ్ఎఫ్ ఎంత ఇచ్చినాడు. సో 13 ఇంటూ 17 చూడండి. ఫస్ట్ 17 ముళ్ళ 51, 17 ఒక అట్లా 17 ఒక 5 ఉన్నది. ఇది ఆప్షన్లోనా, ఇది ఆన్సర్. లేదంటే మరి ఇంకోటి చూసుకొని పోయేది. అట్లా మ్యాక్సిమం పక్కన ఉండే నెంబర్లో చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ పక్కన ఉండే నెంబర్లు అనేవి వస్తాయి. 6, 7, 8 పక్కన ఉండే నెంబర్లు వస్తాయి. మీకు అందరికి హోంవర్క్ ఇచ్చే పని పడింది. ఇప్పుడు లెక్క క్వశ్చన్ నెంబర్ 54 కానీ 55 కానీ 56 కానీ సేమ్ అట్లా ఉన్నాయి. 7వది కూడా చూస్తే నాకు గసాబా కాసాగి ఇచ్చేసినాడు. ఆ సంఖ్యలు 20, అది కూడా హోంవర్కే. 57 కూడా హోంవర్కే. 58 చూడండి. 58 లెక్క నేను చెప్తాను ఆగండి. చేయొచ్చు అది కూడా, కానీ మీ మొఖాలకు చెప్పాలి అది. రైట్, చూద్దాం 58 లెక్క. చూడండి 58 క్వశ్చన్ చూడండి. 2 సంఖ్యల యొక్క కసాగు దాని గసాబాకు 44 రెట్లు అంట. 2 సంఖ్యల యొక్క కసాగు అంట, అంటే ఎల్సిఎం తర్వాత హెచ్సిఎఫ్. రైటా, 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం అనేది 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం అనేది వాటి యొక్క హెచ్సిఎఫ్కి ఎన్ని రెట్లు అంట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, హెచ్సిఎఫ్ అనేది ఎక్స్ అయితే కింద ఎల్సిఎం అనేది ఏమవుతుంది 44 ఎక్స్ అవుతుందనే కదా, అంతే కదా. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎంకి 44 రెట్లు అన్నాడు. హెచ్సిఎఫ్ నేను ఎక్స్ అయితే కింద ఇదేమవుతుంది 44. లేకపోతే సింపుల్ రా, రేషియో రాసుకున్నాడంటే 44:1 అంతే కదా, రేషియో రాసుకున్నాడు. రైట్, నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు. కసాగు మరియు గసాబాల మొత్తం ఇచ్చినాడు రా. రైటా, ఏమి కసాగు మరియు గసాబాల మొత్తం ఎంత ఇచ్చినాడు రా 1125 అయితే అందులో ఒక సంఖ్య ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ అందులోనా ఒక సంఖ్య ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చినాడు అందులో ఒక సంఖ్య అయితే మరొక సంఖ్యను కనుక్కోమంటున్నాడు, అంతేనా. ఇప్పుడు చూడండి వీటి యొక్క మొత్తం ఎల్సిఎం ప్లస్ హెచ్సిఎఫ్ మొత్తం ఇచ్చినాడా లేదా, ఇచ్చినాడే కదా. ఎంత ఇచ్చినాడు 11, 25. మనకి ఎల్సిఎం ఒకటి, ఇది మొత్తం ఎంత అవుతుంది 44 ప్లస్ ఒక ఎక్స్ 45. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1125 లేదా. కొట్లు కొట్టండి అయితే పోతే కదా. అయితే మళ్ళీ 45, 5 గంటల 10, మళ్ళీ 5 గంటల 10, 5 25. నెక్స్ట్ 9 పోతే కదా 9 గంటల 18, 9 5 ఎలా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 ఏమొచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45. అప్పుడు 25 కదా, 9 గంటల 15, సారీ 25 కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. 25 రైటా. సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ వచ్చింది 25. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఎల్సిఎం అప్పుడు ఏమవుతుంది చెప్పండి. ఎల్సిఎం ఏమవుతుంది 44 × 25 కదా. హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ రాయచ్చా. అందులో ఒక సంఖ్య అంటే ఎంత అన్నారా, ఒక సంఖ్య 25, 45. అందులో ఒక సంఖ్య మళ్ళీ 25 అంట. అయితే మళ్ళీ ఇంకో సంఖ్య కనుక్కోవాలన్నా, ఇంకో సంఖ్య క్వశ్చన్ మార్క్. సింపుల్ ఇది, అంతేనే లేదా. సో ఆన్సర్ చెప్పండి. 25 4 100, మళ్ళీ 25 4 100 అంటే ఏమైతే ఇంకోటి 110 ఉండదు. ఆప్షన్స్ రండి లేదా. ఏం దిక్కులు ముక్కులు చూస్తుంటే మరి మీరు నాకు డౌట్ వస్తుంది అనమాట. మరి మేము తప్పు చేసి ఏమైనా మనకు వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి 59ది. 2 సంఖ్యల యొక్క గసాబా 21 అంట. వాటి యొక్క కసాగు గసాబాకి 220 రెట్లు అంట. సేమ్ ఇట్లా క్వశ్చన్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఇట్లా అంటున్నాడు. బట్ చేద్దామండి, మీకోసం చేద్దామండి. రైట్, క్వశ్చన్ 59 అది చూడుకున్నా. దీన్ని రాస్తారా. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 59. 2 సంఖ్యల యొక్క గసాబా ఇచ్చేసినాడు రా. హెచ్సిఎఫ్ ఎంత అంటరా 21 అన్నాడు. నెక్స్ట్ వాటి యొక్క కసాగు గసాబాకు 221 టైమ్స్ అంట. అంటే ఎల్సిఎం అనేది ఏమవుతుందంట దీని యొక్క హెచ్సిఎఫ్కి 221 టైమ్స్ అంట. అంటే ఏమవుతుందిరా 21 × 221 అంటే కదా అర్థం, అంతే కదా. రైట్, నెక్స్ట్ ఏమన్నా చెప్పండి. అందులో ఒక సంఖ్య 200కి 300 మధ్యలో ఉంటుందంట. మరియు మరొక సంఖ్య యొక్క అంకెల మొత్తం అంటుంది. మరి ఇంకొక సంఖ్య ఉంటుంది కదా, ఒక సంఖ్య 200కి 300 మధ్యలో ఉంటుందంట. మళ్ళీ ఇంకొక సంఖ్య ఉంటుంది కదా, ఆ సంఖ్యలో అంకెల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి
మనకు నార్మల్గా ఆ యొక్క రెండు సంఖ్యలు A/B రేషియోలో అనుకుంటే ఏమవుతుంది? ఒకటి 21A, ఇంకోటి అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ తెలుసు కదా, ఇట 21 ఇంటూ 221 అంతే కదా. ఎల్సిఎం ఇంటూ హెచ్ఎఫ్ ఇజుకుంటే ఆ రెండు సంఖ్యల యొక్క లబ్ధం అంతే కదా తెలిసింది. ఇక్కడ 21 క్యాన్సల్. సో A ఇంటూ B ఇచ్చుకుంటే ఏమొచ్చింది? 221. ఏమిటితో పోతుంది? 11తో పోతుందా? 13 ఇంటూ 17 పోతుందా? గ్యాస్ సంఖ్యలు పోవే మనకు తెలిసి పోతే ఎవరన్నా ప్రైమ్ నెంబర్సేనా. ఇప్పుడు ట్రై చేయండి. ఒకటి అదో మధ్యలో ఉండదానికి అంటున్నాడు కదా, అప్పుడు ఏం చేయాలి ఏంటి? 21 ఇంటూ ఎంత? 13 ట్రై చేయండి. 13 ఒక అట్లా 13 ఏంట్లా 26, 1 27, 273. 200కి 300 మధ్యలో ఉంటుందని చెప్పండి. రైటా? రైట్, ఇది ఒక్క లెక్క చేద్దామండి, అయిపోతుంది తొందరగా. చెప్పండి. 273 ఒకటి దానికి దీనికి మధ్యలో ఉండదనే లేదా? ఉండదా? ఉండదనే లేదా? 273 దానికి దీనికి మధ్యలో ఉండాలి. ఇంకొకటి అప్పుడు ఏమైతే నెంబర్ చెప్పండి? 21 ఇంటూ 17. 17 ఒక అట్లా 17 ఎంట్లా 34, 1 10 అంటే ప్లస్ దీంట్లో ఉండే 3, 5 ప్లస్ 7 మొత్తం ఎంత అవుతుంది? 15. అంతేనా?